ఇప్పటికిప్పుడు గిఫ్ట్ అంటే అమ్మా నేను కొంచెం సేపు హీమాన్ టాయ్ తో ఆడొచ్చా? అమ్మా ఏమంటాయి? థ్యాంక్ యూ కార్తీక్. పాపం వాడి బొమ్మ ఇచ్చేసావా? పర్లేదు, నెక్స్ట్ బర్త్డేకి ఇంకా పెద్ద బొమ్మ కొనిస్తానని చెప్పాను. ఓకే అన్నా? అయ్యో ఇంత లేటుగా వస్తే ఎలా నాన్న? నమస్కారం అత్తయ్య. అదే నీతో మాట్లాడాలి. అందరూ వచ్చేసారు, మీరు త్వరగా వచ్చేయండి. రమేష్ గారు నమస్తే, బాగున్నారండి? ఏమో బాగున్నారా? హలో సార్, బాగున్నారా? హలో బావా. హలో బావా. రావు గారు నమస్తే. ఏంటి సార్ మీరు కూడా పార్టీకి లేట్కి వస్తారండి? హోమ్ ఫుడ్ బిజినెస్ గురించి అడగమన్నాను, అడిగేవా? అడిగాను. ఆల్రెడీ బ్యాంక్ లోన్ ఉంది, అది తీర్చాక స్టార్ట్ చేద్దాం అన్నారు. తీరినట్టే, మీ బతుకు మారినట్టే. నా మాట విని పిల్లాన్ని తీసుకుని వచ్చేయ్. మీ అన్నయ్య నీకు మంచి దారి చూపిస్తాడు. నీకు కావాల్సినంత వయసు ఉంది కాబట్టి మళ్ళీ పెళ్లి చేస్తా. ఏం మాటలవి? ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదు. అత్త ఇంకొంచెం పెద్ద పీస్ పెట్టవా? నీ మొహానికి ఇది చాలే. కార్తిక్, అంటే చిన్నపిల్లాడు కదా, వేస్ట్ చేస్తాడేమోనని. కార్తీక్ నీకు ఇంకో పీస్ ఇస్తాను. ప్లేట్ కింద పెట్టు. కానీ అమ్మా కేకు. ప్లేట్ కింద పెట్టు. భాస్కర్ రా వెళ్దాం. బావతో మాట్లాడుతున్నావు. అక్కర్లేదు రా. ఏమైంది? అన్నయ్య వెళ్తాం. ఏమైంది సుమతి? ఏమైంది? ఎందుకు వెళ్ళిపోతున్నావు? భోంచేసి వెళ్ళవే. నిండిపోయింది. ఏమైంది? ఏమో తెలీదు అత్తయ్య. भैया 3 वड़ा पाव दीजिए। 12 रुपया। या 2 दीजिए। अरे साहब पैसा दो। लीजिए भैया 3 वड़ा पाव। शुक्रिया, बाद में देख लेंगे। थैंक यू भैया। నాకు ఆకలిస్తుంది, ఇంకోటి కావాలి. ఇది కూడా తీసుకో. మరి నీకు? నేను తినేసాను, నువ్వు తిన్నాను. ఏమైంది సుమతి? సుమతి, హే నాన్న అక్కడ చూడు, ఆ పాప ఎంత బాగా డాన్స్ చేస్తుందో. అక్కడికి వెళ్ళి తింటావా? వెళ్ళు. పిల్లాడికి తిండి పెట్టడానికి కూడా ఏడుస్తున్నారు. ఏం పుట్టిల్లు? డబ్బు లేదనేగా. డబ్బుంటేనే మర్యాద, ప్రేమ అన్నీ వస్తాయి. సంపాదిద్దాం, సంపాదిస్తాను. నాకు లోన్ ఇప్పించు, నేను హోమ్ ఫుడ్స్ బిజినెస్ పెట్టుకొని బాగా సంపాదిస్తాను. అప్పుడు చెప్తా మా వాళ్ళ పని. ముందు తిను. నాకు ఆకలిగా లేదు, నువ్వు తిను. దొంగ, ఊరికే అబద్ధాలు ఆడకు. నువ్వు వాళ్ళే కార్తిక్తో తినేసా అని. సరే, సగం సగం. నాకేమొద్దు. యాంటోనీ, అవ్వదని చెప్పా కదా సార్. సార్ ఒక్కసారి సాంబా, చూడరా. సార్ మీరు అలాగే వెళ్ళి దిల్కుసి పట్టిరండి, లోపు నేను సెట్ చేస్తాను. వెళ్ళండి సార్. నేనే రమ్మన్నాను రా. ఏ వాడి సరుకు ఏదో పోర్ట్లో ఉండిపోయిందంట. 2 లక్షలు కట్టి ఇడిపిస్తే మార్కెట్లో అంతే గంటలో ప్రాఫిట్ అంట, రూపాయికి రూపాయి. ఏం సరుకు అది? డ్రగ్స్ కాదుగా? కాదు సార్, ఎలక్ట్రానిక్స్, టీవీ సెట్లు. కాసాబ్లాంకా అని ఒక షిప్, దాని కెప్టెన్ జార్జ్ నా ఫ్రెండ్. అతనితో మలేషియా నుంచి 30 టీవీలు తెప్పించాను. 2.5 lakhs వర్త్, 50,000 అడ్వాన్స్. మిగతాది సరుకు డెలివరీ టైంకి ఇచ్చేలా డీల్ మాట్లాడుకున్నాను. డబ్బిస్తాన్నోళ్ళు హ్యాండ్ ఇచ్చారు సార్. డబ్బు ఎక్కడా పుట్టలేదు. సరుకు అమ్మిస్తానంటే చార్జ్ ఒప్పుకోవట్లేదు. 1 month టైం ఇస్తాను, డబ్బు ఇచ్చాయి, సరిగ్గా తీసుకువెళ్ళు. ఆలోగా కట్టకపోతే సరుకు ఆక్షన్ వేస్తానంటున్నాడు. మీరే ఏదో దారి చూపించాలి సార్. సార్ మీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ ఇది బ్యాంక్, రూల్స్ ఒప్పుకోవు. సార్ మీరు వెళ్ళి సిగరెట్ వేసి రండి, వెళ్ళండి. పోనీ మీ భావనాడారా? రియల్ ఎస్టేట్లో బాగానే సంపాదిస్తున్నాడు కదా. నన్ను వాడు మనిషి కింద కూడా చూడ్డు.
2 లక్షలు అడిగితే ఎందుకు ఇస్తాడు? ఊరికే కదరా 3 రూపాయలు వడ్డీ ఇస్తామని చెప్పు. చెప్పి మనం వాడికి 10 రూపాయలకి ఇద్దాం, ఒక రోజులో 20,000 వస్తాయి. నాకు ఓకే సార్. అప్పుడే సిగరెట్ అయిపోయిందా? సార్ మీరు అగ్గిపెట్టి ఇవ్వలేదు కదా. మా బావ ఖచ్చితంగా డబ్బులు ఇవ్వడు. యాంతోని వదిలేటట్లేడు. ఏదోటి చెప్పి వదిలించుకోవాలి. సరే ఆలోచిస్తాను. ఇది నా విజిటింగ్ కార్డ్ సార్. ఎనీ టైం కాల్ చేయండి. 5 మినిట్స్లో మీ ముందు ఉంటాను సార్. వస్తాను సార్. పటేల్ భాయ్ ఎలా ఉన్నారు భాయ్? ఏమ్రా నాటకాలు ఆడుతున్నావా? ఎన్నిసార్లు తిరాలి ఇంటి చుట్టుముట్టు? లేదు భాయ్, 1 or 2 డేస్లో అడ్జస్ట్ చేస్తాను. చెవులు ఏమన్నా పువ్వు పెడుతున్నావా? ఎన్నిసార్లు చెప్తావరా? ఇట్లా చాలా సార్లు చెప్పినావు. చాలా నమ్మినా. ప్లీజ్ ఇక్కడ వద్దు. చల్ పైసే నికాల్, పైసే నికాల్. పర్స్ 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 నికాల్. పటేల్ భాయ్, పర్స్ ఏది? ఒక నిమిషం. పర్స్ నికాల్. పటేల్ భాయ్, పైలా నికాల్. ఒక నిమిషం. జల్దీ జల్దీ ఇస్తాను, ఇస్తాను. పైసే నికాల్ నికాల్. పర్స్ నికాల్. అది పర్స్లో साला ये भी खाली है. कैसा देगा मेरा पैसा? कैसा चुकेगा मेरा पैसा? गाड़ी 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 का चाबी, गाड़ी का चाबी दे. भाई गाड़ी गाड़ी स्कूटर वद्दु भाई. प्लीज भाई, गाड़ी का चाबी दे. गाड़ी का ऑफिस के चाबी लिए दे. गाड़ी का चाबी, गाड़ी का चाबी. వడ్డీ కట్టి బండి తీసుకెళ్ళు. పటేల్ భాయ్ ప్లీజ్. अरे हट. टैक्सी भाई रुको. भैया कहाँ जाओगे? कोलाबा जाओगे? 20 रुपया लगेगा. कितना दोगे? Good morning, everybody. The new Assistant Regional Manager of Magadha Bank, Kolaba, is Mr. Sudhir Chatterjee. Congratulations. ఐఎమ్ రియలీ సారీ భాస్కర్. ఖచ్చితంగా ప్రమోషన్ నీకే వస్తుంది అనుకున్నాను. कल तक आपका नाम लिस्ट में था भास्कर. गुड मॉर्निंग सर. Sorry, Bhaskar. I tried my best. It was GM's call. It's okay, sir. మోసం రా. ఆ రీజనల్ మేనేజర్ గడి కావాలని నీకు ప్రమోషన్ రాకుండా చేశాడు. వదిలేరా, డిసిషన్ జనరల్ మేనేజర్ది. పాప హిమాంశు సార్ ఏం చేస్తారు? ఇంకన్నా చెత్తన కొడుకుని నమ్ముతారా? ఇదిగో చూడు, ఇందాక జిఎం సార్ రూమ్ క్లీన్ చేస్తుంటే అందులో దొరికింది. ఇందులో నీ పేరుందా? సుధీర్ గారి పేరు తప్ప ఇంకెవడదన్నా ఉందా? బెంగాలీ బెంగాలీ ఫీలింగ్ రా. ఇద్దరు ఒకటే క్యాస్ట్ అంట. పైగా లంచం కూడా తీసుకుని ఉండుంటాడు అంటున్నారు. రా భాస్కర్. ఇది ఎక్కడి నుంచి సంపాదించావు? సార్ 3 years నేను బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ది ఇయర్. నెవర్ మిస్డ్ డే అట్ ది ఆఫీస్. ఏం తప్పు చేశాను సార్? పని ఏం తక్కువ చేశాను సార్? చెప్పండి. అలా కాదు, జస్ట్ లిసన్ టు మీ. ఎన్ని FD అకౌంట్స్ ఓపెన్ చేయించాను. మీరేం చెప్తే అది చేశాను సార్. బ్లడ్ పెట్టాను సార్. నా పేరు మెన్షన్ చేయాలని కూడా అనిపించలేదా? కెన్ యు స్టాప్ గెటింగ్ ఎమోషనల్? ముందు కూర్చో. మాట్లాడితే ప్రౌడ్ ఆఫ్ యూ ఉంటారు కదా సార్. దీంట్లో చాలా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఇన్వాల్వ్ అయ్యే తర్వాతే డిసిషన్ తీసుకున్నాం. వాట్ పర్మిటేషన్ కాంబినేషన్ సార్? వాడు బెంగాలీ, నేను కాదు, అంతేగా? ఇనఫ్. ఇక చాలు. నాట్ అనదర్ వర్డ్.
చనువిచ్చా కదా లిమిట్స్ క్రాస్ అవ్వకు. తలుపు ఓపెన్ చేసే ఉంచు. ఇప్పుడు మాట్లాడేది అందరూ వినాలి. అందరికీ అదే ఒపీనియన్ కదా దట్ ఐ ఫేవర్డ్ హిమ్ బికాజ్ ఈజ్ అ బెంగాలీ. ఇటు చూడు, వాడు నీకంటే బెటర్. ఈ బ్యాంక్ కి తను నీకన్నా ఎక్కువ ఎఫ్డి అకౌంట్స్ తెచ్చాడు, దట్ టు హైయర్ వాల్యూ డిపాజిట్స్. ఇంకా నీలాగా వాడు సైడ్ బిజినెస్ చేయడా కెఫేలో కూర్చొని. నో సార్, నాట్ లైక్ దాట్ సార్. జస్ట్ హెల్పింగ్ కస్టమర్స్. వాట్?